తెలుగుదేశం పార్టీ మహోన్నతమైన తెలుగుదేశం పార్టీగా కాకుండా భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే 1983లో అన్న నందమూరి తారక రామన్న స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసం, వెనుకబడిన వర్గాల కోసం కూడు గూడు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహోన్నతమైన నేత నందమూరి తారక రామన్న. ఆనాటి రాముడు కృష్ణుడిని చూడకపోయినా సాక్షాత్తు నందమూరి తారక రామన్నలో చూసుకుని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, ఆయన నడయారే వీధిలో నడుస్తున్నప్పుడు ఆయన్ని పుష్పాలంకరణ చేసిన మహిళలందరినీ చూసి నా తెలుగింటి ఆడపడుచులారా అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న మహిళలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలను చూసి గర్వపడేవారు. అదే వరంబడి తరువాత చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. నా బిడ్డలకు చదువులు కావాలి, వారికి ఉద్యోగాలు రావాలి, ఉపాధి కల్పన ఆశయంతో పనిచేసిన నాయకుడు మహోన్నతమైన నేత చంద్రబాబు నాయుడు గారు. తదుపరి 3.0 వెర్షన్ ప్రారంభించిన మహోన్నతమైన యువనేత, భావి తరాలకి ఆద్యుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు. నిన్న జరిగిన పదవుల పంజారం చూస్తే భారతదేశంలోనే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, నాకున్న అనుభవం, నాకున్న ఆలోచన రీత్యా మొట్టమొదటిసారిగా ఈవేళ రాష్ట్రంలోనే ఇచ్చిన పదవుల పంజారం చూస్తే పోలిట్బ్యూరో కానీ జాతీయ రాష్ట్ర స్థాయిలో 40% పైగా వెనుకబడిన వర్గాలకి కేటాయించారు. ఒక్కసారి చెప్పడంతో మీరు ఆలోచన చేయాలి. 40% పైగా ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతీయ పార్టీ కూడా బీసీలకు 40% ఇచ్చిన ఘనత చరిత్రలో లేదు. మొట్టమొదటిసారిగా ఈవేళ మరొక శుభదినం. బడుగు బలహీన వర్గాలకి 25% పైగా ఇవ్వగలిగింది. మరొకసారి మీరు చప్పట్లతో ఈవేళ సభను అభినందనగా కోరుచు ఉన్నాం. మైనార్టీలకి 10% పైగా ఇచ్చారు. 75% పైగా బడుగు బలహీన వెనుకబడిన మహిళలకు, మైనార్టీలకి సముచిత స్థానం కల్పించి దేశంలోనే గొప్ప అయిన ప్రాంతీయ పార్టీగా ముద్ర వేసిందంటే కార్యకర్తలకు అభిమానం అని చెప్పి రాత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. ఒక్కసారి ఒకే మాట చెబుతూ ఉన్నాను. ఈవేళ దేశంలోని ఢిల్లీలో జరుగుతున్న నారీ శక్తి వందన్, ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. నారీ శక్తి వందన్ ఈవేళ దేశంలోని మహిళలకు 33.33 రిజర్వేషన్ కోసం ఈవేళ దేశంలోని ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలన్నీ ఏకమై మహిళల కోసం ఈ దేశంలో మా మహిళ గొప్పదిరా, పురాతన ఆచారాల్లోనే కాకుండా భారతదేశ మహిళని ప్రపంచ వ్యాప్తంగా రాజకీయంగా తీసుకెళ్తున్న ఘనత ఈ వేళ ఎన్డీఏ కూటమి పెద్దలది. మాటలు కాదు, చేతలతో నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అన్ని ప్రాంతీయ పార్టీలు, అన్ని జాతీయ పార్టీలు కూడా మహిళల గలం విప్పేందుకు, మహిళల రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు, మహిళలకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రోజు ఈ 3 రోజులు పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టారు. అదే విధంగా ఈ నెల మహోన్నతమైన రోజు. ఎందుకంటే ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి. మహనీయుడు, మహాత్ముడు, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేశాడు ఆయన. ఏప్రిల్ 11 బాబు జగ్జీవన్ రామ్ జయంతి అయిన తర్వాత ఏప్రిల్ 11 జ్యోతిరావు పూలే గారి జయంతి. మహనీయుడు, బీసీలకు ఆరాధ్యుడు. తదుపరి ఏప్రిల్ 14 మొన్ననే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి. వారి యొక్క ఆశయాలు, ఆలోచనలు కేవలం మాటలతో కాదు, నేను స్ఫూర్తికరించాను, కేంద్రీకరించానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ రాష్ట్రంలో ఉన్న పదవులు ఆయన చూసుకొని బడుగు బలహీన వెనుకబడిన వర్గాలకి ఏవైతే జ్యోతిరావు పూలే గారు, బాబు జగ్జీవన్ రావు గారు, అంబేద్కర్ ఆశయ సాధనకు ఈవేళ 75% పైగా పదవులు ఇచ్చిన గొప్పతనం చంద్రబాబు గారిది. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. అదే విధంగా సానా సతీష్ బాబు గారు ఈవేళ జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత ఆయన చెప్పిన ఒకే ఒక మాట, నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయకు, లోకేష్ బాబు యొక్క స్ఫూర్తితో పనిచేస్తున్నాను. నాకు బాధ్యత మరింత పెరిగింది. ఈ జిల్లా వాసులకు నేను మరింత సేవ చేయాల్సిన లక్ష్యం నా మీద ఉన్నది. అందువలన నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు, మరి యొక్క ఆలోచనతో విధంగా మీరు ఇచ్చిన ప్రతిరోజు కూడా నాకు మీరు ఇచ్చిన అభిమానాలకి నేను మీకు మనసా, వాచ, కర్మన కూడా పెగనశుద్ధిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ ఉదయాన్నే తెలియజేశారు. ఒక్క మాట చెబుతూ ఉన్నాం. ఈవేళ నేను ఈ సానా సతీష్ బాబు గారు ఆఫీస్ ఇన్ఛార్జ్ గా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నప్పటికీ కూడా కాకినాడ ప్రజలకు సేవ చేస్తున్నాను సానా సతీష్ బాబు గారి ద్వారా అని చెప్పి ఆనందం కూడా నాలో వ్యక్తమవుతుంది ప్రతిరోజు కూడా. చివరిగా ఒక పదవి రావాలి అంటే ఈవేళ గతంలో ఈ పదవి చూడండి, ప్రామాణిక తరం, వర్తమానం, భవిష్యత్తు తరాలకు తీసుకుని ఇప్పుడున్న పదవుల పందేరంలో చూసుకుంటే ఈవేళ కులం, మతం, ప్రాంతం, వర్గం, విద్యార్హత, వయసు, సిన్సియారిటీ, సీనియారిటీ, ప్రామాణిక భౌతిక అంశాలు, ఎదుటి పార్టీ యొక్క ఆలోచనలు, భవిష్యత్తు ప్రయారిటీ, మహిళా సాధికారిత, యువకత, అనేక రకాల ఆలోచనలు తీసుకుని ఈవేళ ప్రత్యక్షంగా కూడా భాగస్వాములకు ఇచ్చే ప్రయారిటీని దృష్టిలో ఉంచుకుని పదవులు పంజారం చేశారు. పదవి అనేది ఒక అలంకరణ మాత్రమే కాదు, పదవి ఒక బాధ్యత. తెలుగుదేశం పార్టీలో చివరిగా ఒకటి చెప్తున్నాను, పదవి అనేది ఒక బిరుదు.
పదవి అనేది ఒక సేవ. అదే విధంగా ప్రతి కార్యకర్త కూడా సేవకుడిగా పనిచేసేది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంతగా ఒక సేవకుడిని నాయకుడిగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి కార్యకర్త సేవకుడు, ప్రతి కార్యకర్త సేవా తత్పరుడు, ప్రతి కార్యకర్త ప్రజల శ్రేయోభిలాషి. ఒకవేళ పదవి రాలేకపోయినా ప్రజలు ఆయన్ని మెచ్చుకుంటారని చెప్పి తెలుగుదేశం పార్టీ అభిమానాన్ని చూపిస్తున్న నాయకుడు చంద్రబాబు గారికి, భావితరాలని లోకేష్ బాబు గారికి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయ్యారు. ఆయన ఎంతో ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరూ ఆలోచనలకు కూడా మనందరం కూడా అభిమానిస్తూ మరొకసారి సమయం అనుకూలం ఎంతగా ఉంది. అందరూ కూడా మీరు అభిమానం చూపించారు. ఇదే వేదికగా ఇదే ప్రాంతంలో మళ్ళీ ఏప్రిల్ 20 తారీఖున మన ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. మీరందరూ భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి సంబరాలు వినూత్నంగా జరగాలని పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ గా బుల్లి గారు, బాలకృష్ణ గారు, మేమందరం కూడా ఏప్రిల్ 20న ఇక్కడ మహోన్నతమైన సంబరాలు చంద్రబాబు గారి పుట్టినరోజు జరుపుకుంటాం. అప్పటికి మహిళా శక్తి బిల్లు కూడా పాస్ అవుతుంది. మహిళలు పెద్ద ఎత్తున రావాలి, ఇక్కడ మహిళలతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి సగర్వంగా మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం. సానా సతీష్ గారికి మనకి జాతీయ ఉపాధ్యక్షుల పదవి రావటం అంటే మాటలు కాదు. ఆయన నాకు చిన్ననాటి స్నేహితులు, దానివల్ల నాకు కూడా గర్వకారం. అదే కాకుండా రెండోది, ఆయనకి ఇది ఏదో ఊరినే ఇవ్వలేదు. లాస్ట్ టైము మన ఎలక్షన్లకి టోటల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి ఎలక్షన్ బాధ్యత నెత్తి మీద పెట్టుకొని 100% విజయం సాధించారు. దానికి ఆయనకి అభినందనలు తెలియజేయాలి అందరూ. ఎంచేతంటే అది చిన్న విషయం కాదు, అదొక రికార్డ్. ఆ రికార్డ్ బ్రేక్ చేసినందుకే ఖచ్చితంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వస్తే ప్లానింగ్ అంతా ఆయనతోటే కూర్చొని మాట్లాడేవారు. అది మా సీనియర్ నాయకులకే తెలుసు. అందువలన ఈయనకి వస్తుందని అందరూ ఊహించిందే, ఖచ్చితంగా వచ్చింది. దానికి అభినందనలు. అది కాకుండా ఈరోజు మన లోకేష్ గారి యువ నాయకులు, మన కాబోయే మన దిశానిర్దేశం చేయగల భవిష్యత్ నాయకులు కూడా ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ జాతీయ పరంగా నేషనల్ వైడ్ చేస్తాం. మా అందరికీ ఏం చేద్దంటే మా అందరికీ గురువు, ముఖ్యంగా నాకు కూడా ఆయనే. ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను పార్టీలో ఎప్పుడు ఈ వర్క్ చేస్తాం జరుగుతుంది. అలాంటిది ఆయనకి రావటం ఏం చేద్దంటే పదవులు కాకుండా యువతకి అనేక ఉద్యోగాలు రావాలని చేసి చూపించిన ఆయన. ఆ గొప్పతనానికే ఈరోజు ఈయనకి ఇచ్చినందుకు మరింత యువతకి అన్ని సామాజిక వర్గాలకి మంచి జరుగుతుందని అందరూ కూడా అభినందిస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు మహిళా బిల్లు, దానికి మద్దతు చేయాలని ఢిల్లీలో అందరు ఎమ్మెల్యేలని మొత్తం అందరినీ కూడా అక్కడే పెట్టి ఇవాళ వర్క్ చేస్తున్నారు. అందులో సానా సతీష్ గారు, ఎంపీలందరూ కూడా భాగమై చేస్తున్నారు. అది కాకుండా మనం మహిళలు అనుకున్నప్పటికీ మన పార్టీ ఎప్పుడూ కూడా మహిళలకి ఖచ్చితంగా భాగం వస్తుంది. ఆ భాగంలో భాగంగానే స్థానిక సంస్థల్లో మనం మహిళలకి రిజర్వేషన్ ఇచ్చాం. మనం ఎప్పుడో ముందున్నాం మహిళల్ని ముందు పెడతంలో. ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ చేసుకొచ్చారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తంతో ఇది జరుగుతాం సంతోషకరం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఉపాధ్యక్షులుగా ఎన్నికవడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే సానా సతీష్ బాబు గారు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఎందుకంటే లోక్సభ సభ్యునిగా ఆయన ఎన్నిక కావాల్సిన టైంలో చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకురావటము, జిల్లాలో తమదైన శైలిలో అందరినీ ఆకట్టుకోవటము, ఈ విధంగా చాలా కష్టపడి ఆయన ఈరోజు ఈ స్థాయికి రావడం అందరికీ కూడా చాలా గర్వకారణం. అందుచేత ముందుగా ఆయనకు శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే లోకేష్ గారికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే కాబోయే ముఖ్యమంత్రి కూడా నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఎందుకు అన్నానంటే నేను అనకూడదు, కానీ ఆయన అంత అనుభవాన్ని పాదయాత్రలో సంపాదించుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నోళ్ళలో, ప్రతి ఒక్కరి మనసులో ఆయన స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆయన వర్క్ కూడా చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా, అలాగే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఆయన నేను ఆ విధంగా సంబోధించాల్సి వచ్చింది.
ఈ మంచి అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మన జిల్లాలో ఇంకా వివిధ పోస్టుల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే చాలా పోస్టులు వచ్చినాయి. మన రూరల్ మాజీ శాసనసభ్యులు, అలాగే ఇంకా కోఆర్డినేటర్, ఇంకా కొండబాబు గారు, చాలా మంది, జ్యోతి నెహ్రూ గారికి కూడా పాలిట్ బ్యూరోలో రావడము, యనమల రామకృష్ణ గారికి పాలిట్ బ్యూరోలో రావడం, వీరందరికీ కూడా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ